నిన్న మొన్న ఒక వీడియో పెట్టినా నేను రామప్ప టెంపుల్ గురించి. ఆ టెంపుల్ గురించి వీడియో ఏమని పెట్టినా అంటే, ఈ గుడి చూస్తే ఎక్కడిదక్కడ పగిలిపోయి ఉన్నాయి. ఎక్కడిదక్కడ మొత్తం విరగొట్టేసి ఉన్నారు. గుడి మొత్తం డిస్మెటల్ అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొద్ది కొద్దిగా దాన్ని అట్లే పెట్టేసిర్రు కరెక్టే. కానీ దీన్ని మరి ఎప్పుడు డెవలప్ చేస్తారు? మళ్ళీ ఇట్లా ఇంకా నెక్స్ట్ కాకుండా ఏం చేస్తారు? హిందువుల గుళ్ళు ఒకటే కదా పోతున్నాయి. మళ్ళీ అట్లా కాకుండా ఏం చేస్తారు? ఒక 10% హిందువులు మాత్రమే మనకు ఒక కొద్దిగా మేల్కొంటే మాత్రం మస్తు అయిపోతుంది. 10% హిందువులు కరెక్ట్ ఉంటే చాలు అని చెప్పి నేను ఒక వీడియో పెడితే, ఒక కొండవరగాడు ఏమని పెడతాడంటే మెసేజ్, నువ్వు అక్కడ ఫోటో వీడియో తీసే అనుమతి లేదు, ఎట్లా తీసినావు అని చెప్తాడు అనమాట. ఆయన పేరేమో ఉంది, సుబ్బారావో సాంబారావో ఏమో ఉంది. మళ్ళీ ఆడు ఏమని పెడతాడంటే, ఈయన మీద కేసు వేయండి, రిపోర్ట్ చేయండి, అది ఇది అంటాడు ఆయన. అవురా, నువ్వు ఏమైనా నీకేమైనా 15-16 ఎకరాల భూమిలో నీకు కూడా ఒక ఎకరా ఇస్తా అని చెప్పినందుకు ఇవన్నీ మాటకాలు చేస్తున్నాను, లేకపోతే ఇంకేమైనా దొబ్బిపోదామని చూస్తున్నావా? నాకు తెలిసి నీ కథలు, నీ మెసేజ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు కూడా గుళ్ళ ఒక దొంగ అని చెప్పి అర్థమైపోయింది. మిగతా ఏం లేదు. ఎవడన్నా ఇటువంటివి తెలియనివి తెలిస్తే మంచిది చేసినావు, పెట్టి మంచిగా పని చేసినావు, ఆ గుడికి ఏమైనా హెల్ప్ కావచ్చేమో, ఇటువంటివి ఎవడన్నా మాట్లాడతాడు. కానీ నువ్వేందిరా బాబు అంటే గుడిని నాశనం చేయడానికి ముందు ఫస్ట్ లైన్లో నువ్వే ఉన్నట్లు నువ్వు దాంట్లో ఆ మెసేజ్ చూసి అర్థమైంది అనమాట.